ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానమును పొందుకొని ఆ వాగ్దానము నెరవేర్పు కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. నేటి దినము దేవుడు అనుగ్రహించిన వాగ్దానము 145వ కీర్తన 19వ చరణము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానము, నిన్ను రక్షించిన దేవుడు నీ కోరికను తీర్చును. ఆమెన్. ప్రభువు నందు ప్రియమైన వారలరా, ఈ 145వ కీర్తన వ్రాసిన దావీదు గారు దేవుడు స్తుతికి పాత్రుడై ఉన్నాడని ఈ 145వ కీర్తనలో ఆయన వ్రాశాడు. దేవుడు ప్రేమతో కృపతో చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన స్తుతికి ఘనతకు మహిమకు పాత్రుడని దావీదు గారు ఈ వాక్యములో వివరించాడు. గనక స్తుతికి మహిమకు ఘనతకు పాత్రుడైన ఆ దేవాది దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నీవు రక్షించబడ్డావు. గనక నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు, తన కుమారుడి ప్రాణమునే బలిగా అర్పించిన దేవుడు నీ కోరికను తీర్చకుండా ఉండగలడా? నీ కోరికను ఆయన తీర్చువాడు. గనక ఆ దేవుడు మహత్యము గలవాడు. తరతరములు దేవుని క్రియలు కొనయాడదగినవి. గనక గతములో మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాలలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, నేటి రోజులలో ఆ దేవాది దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు. గనక నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. నీ కోరికను నెరవేర్చబోతూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించాలి. దేవుని కార్యములు ఆశ్చర్య కార్యములు. దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాడంటే, ఊహించిన వాటికంటే, ఆశించిన దానికంటే గొప్పగా చేసే దేవుడు. అందుకని యెహోవా ఉపకారి అనే మాట మనం చూస్తాం. ఆయన కనికరము కలిగిన వాడని, ఆయన కృతజ్ఞతకు పాత్రుడని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువునందు ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుడు తన మార్గమును అనుసరించి మొర్రపెట్టు వారందరికీ తోడుగా ఉండడమే కాకుండా వారి కోరికలను నెరవేర్చి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి సర్వ మానవాళిలో ఒక గొప్ప సాక్షిగా నిన్ను నిలవబెడతాడు. కనుక ఆ ఉపకారము చేసే దేవుడు స్తుతించబడుతూ ఉన్నాడు. ఆయన నామము ఘనపరచబడుతూ ఉంది. ఆ దేవాది దేవుని నామము నీవు స్తుతించి ఆరాధించుచూ ఉన్నావు, ఘనపరచుచూ ఉన్నావు. గనక తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చ సమర్థుడై ఉన్నాడు. ఈరోజు నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు. గనక నీ యొక్క జీవితములో నీవు కోరినది, నీవు ఆశించినది నీ జీవితములో దేవుడు యేసు క్రీస్తు నామమున జరిగించునుగాక. ప్రభువు నందు ప్రియమైనటువంటి వారలరా, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును అనే మాట. నీతిమంతులు ఆశించినది. ఎవరు నీతిమంతులు? దేవుని చేత రక్షింపబడిన వారు, దేవునిని ఆరాధిస్తూ ఉన్నవారు, దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవారు. కనుక నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్పిన దేవునికి నీవు మొరపెడుతూ ఉన్నావు. గనక ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. రెండవది, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు. గనక నీ కోరిక నెరవేర్చబోతోంది. కనుక నీ కోరిక నెరవేర్చుతున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ కోరిన వాటిని పొందుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన నా తండ్రి, జీవము కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. కీర్తన గ్రంథము 145వ కీర్తన 19వ చరణమును మీరు మాకు వాగ్దానముగా ఇచ్చారు. మీ యందు భయభక్తులు గల వారి కోరికను మీరు నెరవేర్చు దేవుడవని, వారి మొర్ర ఆలకించి రక్షించువాడవని వాగ్దానం చేశారు. యేసు క్రీస్తు రక్తము నాయన నా కొరకు మా కొరకు చిందించబడి ఉంది. ఆ యేసు క్రీస్తు ద్వారా మమ్ములను మీరు రక్షించుకున్నారు. రక్షించిన దేవుడవైన నీవే కోరిక తీర్చువాడవు. గనక యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అనే మాట మీరు
145వ కీర్తన 20 చరణములో వ్రాశారు, మీరు కాపాడుతూ దినం వెంట దినమునిస్తూ మీరు కృప చూపుతూ ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఆ మహాకృప కనికరము ద్వారానే ఈ వాగ్దానము పొందుతూ ఉన్న బిడ్డలలో నయన కొదవగా ఉన్నది, కొరతగా ఏదైతే ఉన్నదో అది సంతానం విషయంలో కావచ్చు, సమాధానము కావచ్చు, సంతోషము కావచ్చు, సంపద విషయంలో కావచ్చు. కనుక మీ కృప చూపించి కార్యమును జరిగించి మహిమా ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుమని, నిన్ను రక్షించిన దేవుడు నీ కోరిక తీర్చును అన్న వాగ్దానము నెరవేర్చుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహాయము, సహవాసము సదా తోడే ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్.